ప్రభువైన దేవుని పిల్లలందరికీ అందరికీ వందనాలు. ఈరోజు చక్కటి విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవుని ప్రణాళిక మనిషి ఊహల కంటే గొప్పది. సాధారణంగా మనిషి అనేవాడు ఎన్నిటినో చేయాలని, ఎన్నిటినో సాధించాలని అనుకుంటాడు. ఆ ప్రకారమే మనిషి అనేవాడు మరి ఏమేం చేయాలో రాసుకుంటూ దాని ప్రకారముగా ముందుకు తన జీవితంలో వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్తున్న క్రమంలో కొన్ని సందర్భాల్లో మనిషి ఫెయిల్యూర్స్ని చూస్తుంటాడు. మరి అలాంటి సందర్భంలో ఎన్నో నిందలను మరి నిస్సహాయతకు గురవుతూ అవమానాలు అనేవి అతనికి వెంట పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మనిషి అనేవాడు తన మనస్సులో మరి కకావికలమై అయిపోయి కృంగిబాటుకు గురవుతుంటాడు. అలా గురవుతున్న మనిషి చివరికి చనిపోవాలనే స్థితికి దిగజారిపోతారు. అలాంటప్పుడే మీరు ఒక్కసారిగా ఆలోచించి ఆగాలి. ఎందుకంటే దేవుడు మన ఎడల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్లో ఒక చక్కటి సంగతిని రాయించాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. రాబోవు కాలమందు మీరు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే ఉద్దేశములే కానీ మరి హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అంటారు. అంటే మన ఎడల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడట. ఆ ఉద్దేశం ఏంటో ఆయనే తెలుసు, మనకి తెలియదు. అందుకే మనము లోకంలో ఎన్నో మరి ఉద్దేశాలను కలిగి దాని ప్రకారం ప్రయాణించాలనుకుంటాం. జరగకపోయేసరికి ఎన్నో కృంగిబాటుకు గురవుతుంటాం. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మరి యోసేపు జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన మనకు తెలిసిందే. మరి ఆయన జీవితంలో మరి ఆయన కళలు వస్తుంటాయి. ఆ కళలో వాళ్ళ అన్నయ్య మరి అన్నదమ్ములుగా వాళ్ళు మరి ఈయనకి నమస్కారం చేస్తున్నట్టుగా వస్తుంటాయి కళలు. ఆ కళ భావాన్ని తమ అన్నలకు తెలియజేస్తున్నప్పుడు వాళ్ళ అన్నలు అతనిపై మరి పగను అసూయను కలిగించి అతనిని మరి బానిసలకు అమ్మేయడం జరుగుతుంది. అలా బానిసలుగా వేయబడిన తర్వాత మరి ఈజిప్టులో మరి ఫరో దగ్గర పెరుగుతాడు. మరి అలా కొన్నాళ్ళు అలా పెరిగిన తర్వాత ఫరో భార్య మరి నింద వేస్తుంది అతని మీద. అప్పుడు ఆయన జైలు పాలైపోతాడు. చూసారా, అతనికి ఎన్ని కష్టాలు తన వెంట తరుముకుంటూ వచ్చాయి. అయినా ఆయన కృంగిపోలేదు. చివరకు ఆయనని దేవుడు మరి రాజు తర్వాత అంతటి స్థానాన్ని ప్రధానిని ఈజిప్ట్కి ప్రధానిని చేయడం జరుగుతుంది. అంటే ఆ కష్టాలలో కూడా ఆయన అనుకోలేదు ఎప్పుడు నేను ప్రధానిని అవుతానే అని అనుకోలేదు. కానీ దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, ఈ యోసేపుని ప్రధానిని చేయాలి. అందుకే ఆయనకు వచ్చే కష్టాలు మరి కష్టాలనేవి తరుముతున్నా ఆయన కృంగిపోకుండా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ కష్టాలనేవి మనిషిని నాశనం చేయడానికి కాదండి, అవి మనల్ని ఇంకా గొప్ప వారినిగా తీర్చిదిద్దడానికి. ఒక బంగారం అగ్నిలో ఎలాగైతే మరి అగ్నిలో సానబెట్టబడుతుందో అలాగే కష్టాలనేవి కూడా మనల్ని ఒక గొప్పవారినిగా తీర్చిదిద్దడానికి మన వెంట వస్తున్నాయని మనం గ్రహించాలి. అప్పుడు దేవుడి ఉద్దేశాలు జరిగించే వారముగా మరి దేవుడే మనకు ఏదో ఒకరోజు ఉన్నత స్థానాన్ని ఇచ్చే స్థాయికి మనకి తీసుకువెళ్తాడు. కాబట్టి అంతవరకు ఓపికతో ఉంటేనే మనం ఆ గొప్ప బహుమానాన్ని పొందుకోగలం. థ్యాంక్ యూ.